యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా శుభాభివందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు మనము ఒక ఇద్దరు వ్యక్తులు లేక వారిచ్చినటువంటి ఆజ్ఞలను మానవుడు ఏ విధంగా దానిని తూచా తప్పకుండా ఏ విధంగా పాటించాడనేది మనం చూద్దాం. ఒకరైతే దేవుడు, రెండవది మనకి అపవాది. ప్రియులారా, ఆదికాండము 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆదికాండం 2వ అధ్యాయము 16, 17, 18 వచనాల్లో మనం చూసినట్లయితే దేవుడు అక్కడ ఒక ఆజ్ఞను మానవునికి ఇచ్చి ఉన్నాడు. ఏమంటున్నాడంటే, ఈ తోట మధ్యలో ఉన్నటువంటి ఫలములను లేక ఈ తోటలో ఉన్న ఫలాలన్నీ మీరు తినవచ్చును, కానీ తోట మధ్యలో ఉన్నటువంటి 2 ఫలాలను మీరు తినకూడదు, తిని దినమున నిశ్చయముగా సత్యదు అని ఆజ్ఞ ఇచ్చాడు. అక్కడ దేవుడు ఒక్కసారి ఆజ్ఞ ఇచ్చాడు. అయితే ప్రియులరా, అది దేవుడు మానవునికి ఆ యొక్క ఆజ్ఞను దేవుడు పలికాడు, అయిపోయింది. దేవుడు అంత మాట కూడా చెప్పడు, ఎందుకంటే ఆయన మానవుడు కాదు, దేవుడు. ఆయన ఒక్కసారి ఆయన నోటి నుంచి వచ్చిన మాటను తూచా తప్పకుండా ఆయన అమలు చేస్తూ ఉంటాడు. ఆయన ఏదన్నా ఆశీర్వాదం ఇచ్చినా, ఏదన్నా శాపాలు ఇచ్చినా, ఏదన్నా ఆయన నోటితో ఆజ్ఞ వచ్చిందంటే అది అంతే, ఇనఫ్. ఒక్కసారి చెప్తాడు ఆయన. అదే విధంగా మనం రెండో వ్యక్తిగా లేకపోతే అనుకుంటున్నటువంటి మనం అపవాదిని మనం చూసినట్లయితే, అపవాది 3 విధాలుగా 3 రకాలుగా మాట్లాడాడు. ఏమిటంటే, ఆది కాండము 3వ అధ్యాయము 1-6 వరకు మనం చూసినట్లయితే ముందుగా ఏమంటున్నాడంటే, ఇది నిజమా? ఆ స్త్రీతో మాట్లాడుతూ అంటున్నాడు, ఇది నిజమా అంటున్నాడు. అని మళ్ళీ రెండోది ఏమంటున్నాడు అంటే, దేని ఫలములనైనా తినకూడదని దేవుడు చెప్పెనా? ఇక్కడ నిజమా చెప్పనా అని 2 క్వశ్చన్స్ అనవనండి, లేకపోతే 2 ఒక క్రియేట్ చేశాడు మానవునికి. లేక ఆ స్త్రీతో అపవాది మాట్లాడుతూ దేవుడు ఒక్కసారి చెప్పాడు, ఒక ఆజ్ఞ ఇచ్చాడు తినకూడదని. ఇక్కడ అపవాది అయితే 3 మాటలు పలికినట్టు మనం చూస్తాం. 1, ఇది నిజమా? 2, దేని ఫలములైనా తినకూడదని చెప్పినా అన్నాడు. మూడవది అయితే మనం చూసినట్లయితే మీరు సావనే సావరు అంటున్నాడు. ప్రియులరా, దేవుడు అక్కడ తినకూడదని చెప్పి అన్నాడు. మానవుడు లేక స్త్రీ ఆ ఫలాలను తిన్నారు, తిని దినమున నిశ్చయముగా మీరు సచ్చెదరు అని దేవుడు చెప్పాడు. ఈ రోజుని దేవుడు చెప్పిన మాట నెరవేరుతుంది. అది దేవుడు ఒకసారి మాట ఇచ్చాడు, దేవుడు నిశ్చయముగా సచ్చెదరు అన్నాడు. మానవులు ఈ రోజుని తన యొక్క ఆయుష్ కాలం, ఆ రోజుల్లో మనం ఆదామును చూసినట్టయితే 930 సంవత్సరాలు ఆయన జీవించడం మనం చూసాం. రాను 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 అది 100, 120, 60, 70, 80 ఇలాగా దేవుడు మనకి ఆయుష్ను తగ్గించుకుంటూ వచ్చాడు. నిశ్చయంగా సత్యత అని దేవుడు చెప్పాడు. అపవాది ఏమన్నాడు? ఇది నిజమా అన్నాడు. ఆ ఇది నిజమా అని చెప్పేసి ఒక మాట చెప్పాడు. రెండో మాటగా మనకి ఏమంటున్నాడంటే అపవాది, మనం చూసినట్లయితే అపవాది అంటాడు, మరి తినకూడదని దేవుడు చెప్పానా అన్నాడు. దేవుడు చెప్పాడు తినకూడదని. అపవాది అక్కడ క్రియేట్ చేస్తున్నాడు. చేసి ఏమన్నాడంటే మీరు సావనే సావరన్నాడు. ఆ రోజు అపవాది మీరు సావనే సావరు అని అపవాది అన్నాడు. దేవుడైతే మీరు నిశ్చయముగా సత్యదురు అన్నాడు. దేవుని మాట ఈ రోజు నెరవేరుతుంది, అపవాది మాట నెరవేరదు. అపవాది మనల్ని క్రియేట్ చేయడానికి, లేకపోతే అపవాది తంత్రాలకి మనం పడిపోవడానికి అపవాది 3 రకాలుగా ఆ స్త్రీని ఉపయోగించుకోవటం మనం చూస్తాం. ఇది నిజమా? తినకూడదని ఏదన్నా చెప్పాడా? మీరు సావనే సావరని ఆ స్త్రీతో మాట్లాడినప్పుడు, ఆ స్త్రీ దేవుడు మమ్మల్ని దాన్ని ముట్టుకోవద్దన్నాడు, తినవద్దన్నాడు అని చెప్పేసి అది చెప్పినప్పుడు అపవాదికి మరి ఆ స్త్రీ పడిపోవడం, ఆ దేవుడు ఆజ్ఞాపించినటువంటి లేక దేవుడు తినవద్దన్నటువంటి ఫలాలను కోసుకుని తినడం ఆ స్త్రీ చేసి, అందులో కొన్ని ఫలాలని తన భర్త మరి ఆదాము కూడా తెచ్చి ఇవ్వడం, ఆదాము కూడా తినడం మనం అక్కడ చూస్తాం. ప్రియులరా, అక్కడ దేవుడు ఆదాము నరుడికి ఒక్కడికే దేవుడు చెప్పాడు, స్త్రీ లేదు అక్కడ. కానీ ఆ స్త్రీతో మరి భార్య కాబట్టి ఆదాము భార్య కూడా చెప్పుంటాడు, మన ఈ చెట్టు మధ్యలో ఇలాంటి తోట మధ్యలో ఈ 2 ఫలాలను మనం ముట్టుకోకూడదు. కానీ ఆ స్త్రీ మరి అపవాది లేక సర్పము చెప్పిన మాటలు విని ఆ స్త్రీ పడిపోవడం మనం చూసాం.
ఇందుని బట్టి నేను చెప్పేది ఏంటంటే, దేవుడు ఏదైనా ఒకటిసారి చెప్తే, అది మనం దాన్ని నమ్మి, దాన్ని విశ్వసించి, మనం నడిసినప్పుడు దానికి తప్పకుండా మనకి నా ఆయన చెప్పిన మాటకి మనం లోబడినప్పుడు ఆ విజయం మనం చూస్తాం. అపవాది తంత్రాలకి మనం లోబడినట్లయితే, ఒకవేళ ఈ లోక సంబంధమైనటువంటి మరి ఆ తంత్రాలు మనకి ఏదో గొప్పగా ఉండొచ్చేమో గానీ, మనం పడిపోతాం కాబట్టి, ఇందుని బట్టి మీకు చెప్పేదేంటంటే, దేవుడిచ్చిన ఆజ్ఞను మనం విని, దాన్ని అనుసరించి నడుచుకోవాలని, ఈ కొద్ది మాటల ద్వారా మీ జీవితంలో, మన జీవితంలో, మనందరి జీవితంలో దేవుడు గొప్ప